విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రైవేటీకరణ లేదంటూనే కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. ఇలానే వ్యవహరిస్తే మండే ఉక్కు పిడికిలిని చూడక తప్పదని కార్మిక లోకం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఉత్కంఠగా మారింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఫుల్ స్టాప్ పెడతామని కేంద్రం నుంచి ఓవైపు సిగ్నల్ ఇస్తున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నారు. అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్తే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు 3 ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడమే దీనికి పరిష్కారమని కార్మికులు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై కేంద్రం ఇప్పటికే విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో పలుమార్లు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ను మూసివేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని లీక్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఇటీవల 500 కోట్ల ఫండ్ రిలీజ్ చేశామని, బ్లాస్ట్ ఫర్నేస్ 1ను పునరుద్ధరించామని చెబుతున్నారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ స్పష్టమైన హామీ రావడం లేదని కొంత ఆందోళన కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉక్కు కర్మాగారంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి సుమారు 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. కానీ దీని మీద ఇంతవరకు కూడా ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం కూడా మేము వెనక్కి తీసుకోలేదు, ముందుకే వెళ్తామని చెప్పి పార్లమెంట్లో చెబుతుంది. మేము రేపు ప్రధానమంత్రి గారు ఈయన 29 పూడిమడకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము 4 సంవత్సరాలు పెట్టుబడుతున్న ఉద్యమం ఈ విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వంలో కొనసాగించాలి. అలాగే దీనికి మైన్స్ ఇవ్వాలి, లేని పక్షంలో సెయిల్లో మెర్చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ గత 4 సంవత్సరాలుగా ఎంత ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి ప్రకటన లేదు. ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో కలిసి ఉన్నారు. మీరు ఈరోజు ప్రధానమంత్రి మీరు ఏం చెప్తే చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అక్కడ ప్రకటన చేయించాలని చెప్పి పోరాట కమిటీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ 4 సంవత్సరాలు కూడా ఉత్పత్తి లేకుండా మీరు చంపేశారు. ఏదో రకంగా నష్టాలు పాలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పి ఒక అదానీకో, అంబానీకో, పోస్కోకో, జిందాలకు అమ్మాలకు కుట్రపూరితంగానే ఈ 4 సంవత్సరాలు రా మెటీరియల్ ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కనీసం ఎంప్లాయీస్కి జీతాలు పర్మనెంట్ కార్మికులు 3 నెలబడి జీతాలు ఇవ్వలేదు, కాంట్రాక్ట్ 4 నెలలు జీతాలు ఇవ్వలేదు, చనిపోయిన కార్మికులు డిఏ బేసిక్గా ఇవ్వట్లేదు, రిటైర్ అయిన కార్మికులు సెటిల్మెంట్ చేయకుండా మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీసి కార్మికులు కూడా ఈ స్టీల్ ప్రైవేట్ పరం చేయండి అని చెప్పే విధంగా మైండ్ ట్యూన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర కుట్రపూరితం చేస్తుంది. ప్రధానమంత్రి గారు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చేయకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రైవేట్ రంగం నుంచి ఉండడానికి వీలు లేదు, ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. దీనికి తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూడా ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. భారత ప్రధాని గారు 3వసారి విశాఖపట్నం రాబోతూ ఉన్నారు. రేపు వచ్చిన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము అమ్మడం లేదు, దీన్ని ప్రభుత్వ రంగ ప్లాంట్ అనేటువంటి సేల్లో విలీనం చేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వ అవసరాలకు సంబంధించినట్టుగా స్టీల్ ఉత్పత్తి చేసే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ దొరుకుతుంది, రైతులకు పుష్కల అమ్మోనియా దొరుకుతుంది, ప్రజలకి చౌకగా స్టీల్ ఉత్పత్తి చేసి మార్కెట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ని బహుళార్థక సాధక ప్రయోజనం ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏటా 5,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బతకనివ్వండి, చంపేయొద్దు, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పేసి మోడీ గారు ప్రకటన చేయాలని చెప్పేసి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి. అయితే ఇదే సందర్భంలో స్వచ్ఛంద విరమణ పేరుతో వందలాది మందిని పంపే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. మరోవైపు సొంత గనుల కేటాయింపు ప్రధాన డిమాండ్ అని కూడా తేల్చి చెప్పారు. కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే నూతనంగా ఏర్పాటు చేయనటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే 1650 కోట్లు అనేది ఈరోజు గ్యారంటీ ఇప్పించడం అనేది జరిగింది ఉక్కు యాజమాన్యానికి. కానీ ఉక్కు యాజమాన్యంలో జవాబుదారీతనం లేదు. జవాబుదారీతనం ఎందుకు లేదంటే ఈరోజు విచ్చలవిడిగా
ఈరోజు ఖర్చులకు అలవాటు పడినటువంటి ఉక్కు యాజమాన్యం కార్మికులకు రావాల్సినటువంటి హెచ్ఆర్ఏని కట్ చేయడం జరిగింది. అలాగే ఎల్ఎల్టీసీని కట్ చేయడం జరిగింది. అలాగే కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇలా దూబర ఖర్చులతో ఈరోజు విశాఖ ఉక్కు యాజమాన్యం కార్మికులను నట్టేట ముంచాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కూడా విశాఖ ఉక్కు కర్మాగారం 1999లో BIFRకి రిఫర్ చేయబడింది. అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎర్రమనాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి 1333 కోట్లు ఈక్విటీగా మార్చడంలో అప్పుడు కూడా కీలక పాత్ర వహించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కర్మాగారాన్ని రక్షిస్తారని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది. ఇప్పటికే ఆ దిశగా వారి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. అలాగే మిగిలినటువంటి 8,000 మందికి నిర్వాసులకి కూడా ఉపాధి విషయంలో ఈరోజు ఉన్నటువంటి యాజమాన్యం ఈరోజు ఉపాధిని ఆపడం జరిగింది. దాన్ని మళ్ళీ వెంటనే